మరి శ్రీమతి రోజా గారు ఎలక్షన్ ముందు ఈ కోడికత్తి సంఘటన, గొడ్డల సంఘటన ఎవరు చేసినా దాన్ని చక్కగా మలుచుకున్న విధానం అత్యద్భుతం. ఇంకొక సంఘటన, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అద్వితీయ విజయం సాధించడంలో మహిళలకు ఇచ్చిన మాట, అది మహిళా మంత్రి రోజా గారి మాటల్లో మరి జనాలను ఎలా మభ్యపెట్టారో ఒకసారి విందాం. ఆడవాళ్ళని హింసించడం ఎక్కువైంది అంటే దానికి కారణం మద్యం. ఆ మద్యం వల్ల మీరు అనుభవిస్తున్న కష్టాలు, ఈ రోజు క్రైమ్ రేట్ ఏ విధంగా ఈ మద్యం వల్ల పెరిగిపోతూ ఆడవాళ్ళ మీద అట్రాసిటీ పెరుగుతున్నది పోలీస్ రికార్డులు చెప్పే పరిస్థితి చూసి చలించి జగనన్న తన అధికారంలో రాగానే మీ అందరి సంతోషం కోసం దశల వారీగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే మహిళల్ని తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు, అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు. అదే జగనన్న గొప్పదనం. అది సో మద్యం వలన మహిళల మీద బాగా దాడులు జరుగుతున్నాయి. అది ఆపేయటం కోసం జగనన్న మద్య నిషేధం తీసుకొచ్చారు. మద్య నిషేధం చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగమని చెప్పి చాలా స్పష్టంగా శ్రీమతి రోజా గారు కూడా చెప్పారు. మరి మహిళల మీద దాడులు మరీ ఎక్కువ అవుతున్నాయి. చూసాం నిషేధం సంగతి దేవుడు రాబోయే 2.5 దశాబ్దాల పాటు అప్పు తీర్చుకునే విధంగా, ఇంకా మరెవడో కూడా నిషేధం జోలికి వెళ్ళని విధంగా మరి అరువులు తీసుకొచ్చేశారు. చెల్లెళ్ళు ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు ఈ మహిళలందరినీ అన్నారు. అది మటుకు నిజమనే అనిపిస్తుంది. చెల్లిని ఎలా వదిలేశారో అలాగే మరి రోజా గారు చెప్పిన మాటల్లో నిజమైన మాట అయితే అది ఒకటే అని చెప్పి, కనీసం బర్రె లెక్కకి ఇచ్చిన విలువ కూడా షర్మిల లెక్కకి ఇవ్వట్లేదు అని మరి జనం అందరూ ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివి ఎన్నో. సో ఈ సందర్భంగా అంటే మహిళల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీమతి రోజా గారు అన్నదే మనం చూసాం. ఇంకా మా ఎమ్మెల్యేల బాధ ఇది చర్చించే ముందు ఇవాళ ఈనాడులో ఒక అద్భుతమైన కార్టూన్, మాకిరెడ్డి కార్టూను. ఇది కార్టూన్ కాదు, యాక్చువల్గా నిజంగా కూడా ఇదే జరిగింది. నాకు కొంతమంది చెప్పడం కూడా జరిగింది. అదేంటంటే, 2 వ్యక్తులు బయట నుంచి వస్తూ అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేతో అంటున్నాడు, నీకైతే టికెట్ ఇవ్వనైనా చెప్పనైనా చెప్పాడురా, నన్ను అయితే అసలు నువ్వు ఎవరో ఎమ్మెల్యేనా అని అడిగాడు. ఇది నిజం. 150 మంది సహజంగా గుర్తుపట్టగలుగుతాం. అలాగంట. నువ్వు వెనకేసి వస్తున్నావా మా ప్రియమైన ముఖ్యమంత్రిని? సో ఇలా మరి నిన్న ఓ 10 మందిని పిలిచారు, మొన్న కూడా 10 మందిని పిలిచారు. మరి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురిని కలిపి 65 నుంచి 70 సెకండ్లలో విడివిడిగా ముగ్గురిని కలిపి ఇచ్చిన సమయం ఒక 70 సెకండ్లు అయితే విడివిడి సమావేశాలు ముగ్గురిని ఎమ్మెల్యే చీఫ్ అంతే. అలా మొత్తం ముగ్గురిని కూడా 70 సెకండ్లో పంపించేశారు. ఇంకా ఎన్నో 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 పెనుమార్పులు ఉంటాయి. ఎవరైనా మనిషి కోరుకునేది గౌరవం. ఆ గౌరవం కోసమే ఎవరైనా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాజకీయాల్లోకి వస్తారు. ఇక్కడ గౌరవం అనేది లేకుండా పోయింది. గతంలో మాట్లాడుకున్నాం, సుమారు సగం మందికి ఈ 5 సంవత్సరాల్లో 1-on-1 అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు ఇవ్వని ముఖ్యమంత్రిని మనం ఇప్పుడే చూస్తున్నాం.
అమాయకత్వాన్ని భరిస్తారు ప్రజలైనా నాయకులైనా. అహంకారాన్ని ఎవరూ సహించరు, ప్రజలైనా రాజకీయ నాయకులైనా. అంటే తన అహంకారంతో మరి ఈరోజు మొత్తం అందరినీ కూడా అతను దూరం చేసుకున్నాడు. వ్యక్తిగతంగా ఒక ఎంపీఏ కాదు, ఒక ఎమ్మెల్యే ఎవరితోటి మాట్లాడినా సరే మనసు విప్పి మాట్లాడితే వారికి జరిగిన అవమానాల గురించి కన్నీళ్ళు ఒకటే తక్కువ, అంత బాధపడుతూ ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుకుంటున్నారు.